హాయ్ అండి. ఇవాళ బీరకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పావు కిలో టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు, అర కేజీ బీరకాయలు ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ వేసి పప్పు చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది వీడియో చూడండి, లాస్ట్ దాకా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పావు కేజీ కందిపప్పు తీసుకున్నాను. నేను శుభ్రంగా కడిగాను, కుక్కర్లో వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బీరకాయ కట్ చేసుకుందాం. బీరకాయ మరీ చిన్న ముక్కలు అవసరం లేదు, ఎందుకంటే కందిపప్పే కదా మెదుగుతుంది. మనం పప్పు గుత్తి తిప్పేటప్పుడు మెదిగిపోతుంది. కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు, ఉడికేస్తుంది, కుక్కర్ కదా ఉడికేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బీరకాయలు చెక్కు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను, ఎందుకంటే ఫ్రెండ్స్ నా వీడియో నేనే తీసుకోవాలి, తీయటానికి ఎవరు లేరు, అందువల్ల కొంచెం అలాగా కట్ ఇంకా పడుతుంది. ఎందుకంటే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, చెప్పాను, పావు కేజీ టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు వేసాను. ఈ పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఇది ఏంటంటే టమాటాలు బీరకాయ వేసాం కాబట్టి కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది పప్పు, అందుకే కొద్దిగా చింతపండు తీసుకున్నాను. అది ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసాను. ఇది కూడా ప్లస్ అర స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లమైన కారం వేస్తున్నాను. చూడండి, అంటే పెద్ద స్పూన్ ఏం కాదు, చిన్న స్పూనే. పచ్చిమిరపకాయలు వేసాను కదా, అందుకని కొంచెం 2 స్పూన్ల కారం. ఇది చిన్న గంట ఫ్రెండ్స్, పెద్దదేం కాదు. అదిగా చూడండి ఎంత నూనె పట్టిందో, కొంచెమే వేస్తున్నా. ఉప్పులో నూనె ఎక్కువ అవసరం ఉండదు. 2 గంటలు వేసాను, చిన్న గంటే ఫ్రెండ్స్. 2 గంటల కలిసి ఒక 50 గ్రాములు ఉంటుందేమో, అంతే. ఎందుకంటే ఒక గ్లాస్ వాటర్, కుక్కర్లో వాటర్ తక్కువగానే ఉండాలి, లేకపోతే పొంగి కింద పోయే ప్రమాదం ఉంది, గ్యాస్ అంతా పాడైపోతుంది. అందుకని సరిపడని పోసుకుంటే చాలు. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టితే ఉడికిద్దాం. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు ఒకసారి. పప్పు ఉడికింది, అయిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూసారా ఎలా ఉందో, మెత్తగా మెదిగిపోతుంది. తాలింపు పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్కి వచ్చేటప్పుడు వీడియో మిస్ అయింది, అందుకని ఆయిల్ వేసి ఉంచింది. తాలింపు గింజలు కొంచెం వేసి కరివేపాకు 4 పచ్చిమిరపకాయలు తుంచేసాను. ఇదిగోండి చూడండి, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. పప్పులో కూడా ఉల్లిపాయ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపులో కూడా ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసేసాను. ఒక చిన్న ఉల్లిపాయ నల్ల కొట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇంగ వాడాం కదా. నేనైతే ఇంగ వాడను, ఇలాగ చిన్న ఉల్లిపాయ వాడతాను. పప్పుచారులో కరివేపాకు చాలా ఎక్కువగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఎలాంటి పప్పు అయినా సరే ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న ఉల్లిపాయ. ఇంగ వేసుకోకపోయినా చిన్న ఉల్లిపాయ వేసినా కూడా టేస్ట్ ఉంటుంది. పప్పుచారులో అయితే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా తాలింపు అయిపోయింది. ఇప్పుడు పప్పు ఇందులో వేసుకుందాం. మీరు ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఈ పప్పు టేస్ట్ అనేది ఎలా ఉంది ఏంటనేది. చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను వారంలో 2-3 రోజులు పప్పే వండుతాను ఫ్రెండ్స్. అంటే బీరకాయ పప్పే కాదు, అంటే గోంగూర పప్పు, ఆకుకూర పప్పే ఎక్కువ వండుతాను నేను. ఇవాళ వీడియో కోసం అని బీరకాయ పప్పు చేశాను ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం మరగాలి, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్.
మీకు నచ్చినట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా కొట్టండి నచ్చితే. ఇది గరం మసాలా ఫ్రెండ్స్, నేను స్పెషల్గా వాడతాను. పప్పుచారులోకి, రసంలోకి, సాంబార్లోకి వాడతాను. చాలా బాగుంటుంది, నాకు ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా దొరికితే మీరు కూడా తీసుకొచ్చి వేసుకోవచ్చు.